ప్రజాస్వామ్యానికి చేటు చేయొద్దు. ప్రలోభపడి ఓటు వేయొద్దు. కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులు 100% మిగిల్చాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మాకు కోఆపరేట్ చేయండి. అందరికీ మేము చెప్పలేము. ఒకసారి వాడికి ఏం తెలుసు గురువు గారు, ఈ రోజు అయినా ఎలక్షన్ వస్తుంది కదా, అవగాహన సార్ వెళ్ళిపోతాయి సార్. బైక్ వైర్లు ఉన్నాయి సార్. ఓకే 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 థ్యాంక్ యూ. ఈరోజు మన జిల్లాలో సంకల్పం కార్యక్రమాన్ని ఇంకా ఇక్కడికి విచ్చేసిన అధికారులకి, విచ్చేసినటువంటి అందరూ పిల్లలకు, విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి, అందరికీ నమస్కారం. ఈరోజు సంకల్పం ఝాన్సీ లక్ష్మి. ఈరోజు మనం నా పేరు స్వరూప. ఈ ఓటు నాకు ఫస్ట్ టైం వచ్చింది. మేము ఫ్రెష్ ఓటర్స్, మేమందరం ఈ ప్రోగ్రామ్ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఓటేయడానికి చూస్తున్నాం. అందరికీ కూడా అదే చెప్తున్నాం, డబ్బులు తీసుకోకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయండి. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకే ఓటు వేయండి. మీరే ఎన్నుకోవాలి, ప్రజలే ఎన్నుకోవాలి. ఓకే, ఓటుకి దెర్ ఇస్ నో వాల్యూ. ఇది డబ్బు కోసము కానీ ఆర్ ఫ్రీ బీస్ కానీ వద్దు. ఏం చెప్తారు? వద్దు. చాలాసేపు ఈ ర్యాలీలో పాల్గొని ఇవాళ ఓటు గురించిన పూర్తి అవగాహన సదస్సులో అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మీ అందరూ పాల్గొనడం చాలా చాలా సంతోషము. ముఖ్యంగా ఇవాళ మహిళల శక్తి కన్ను ముందు కనపడుతుంది. మీకోసం పెట్టిన ఈ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ, ఉమెన్ అంటే మహిళలు, స్త్రీ శక్తియే మన డెమోక్రసీకి ఆధారము అని ఒక థీమ్ కింద ఇక్కడ ఒక మీ డెమోక్రటిక్ పిల్లర్ కూడా మీకోసం ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఎంటైర్ రూట్, మీ ర్యాలీ రూట్లో కూడా మీ పెట్టిన ఈ ఘోషాలు, మీ పెట్టిన ఈ వివిధ అవేర్నెస్ మెసేజెస్ ప్రతి ఒక్కరికి కూడా అందించేది ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మాత్రం కాకుండా ఇవాళ మీరు ఒక అంబాసిడర్గా డెమోక్రటిక్ నేషన్కి కావాల్సిన ముఖ్యమైన ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఈ వివిధ కార్యక్రమం వలన ద్వారా మీ అందరికీ ఇవ్వడం చాలా సంతోషము. అండ్ ఇప్పుడే చూశాను, మంచి ఒక స్పోర్టివ్, ఒక పండగ వాతావరణంలో మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. వివిధ పోటీలన్నీ కూడా జరిగింది కదా. సో ముఖ్యంగా ఎందుకు మహిళలకి ఇవాళ పోటీలు అన్నీ కూడా నిర్వహించడం జరిగిందంటే, మీ అందరూ చాలా పనులు, అంటే మిగిలిన వాళ్ళకి కంటే మహిళలకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో దాంట్లో ప్రతిరోజు అది చేసి ఒక రొటీన్గా అందరూ ఒక డైవర్సిటీ లేకుండా పోతుంది. ఇవాళ మీకు ఒక హాఫ్ డే అట్లాంటి పనుల నుంచి తొలగించి ఇట్లాంటి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మీకు ఉంటున్న ఒక రిఫ్రెష్మెంట్ ఇవ్వడానికి కోసము ఈ కార్యక్రమం అరేంజ్ చేశాము. దాంతోపాటు ముఖ్యంగా రాబోయిన ఎన్నికల్లో మీ అందరూ భాగస్వామ్యం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఈ ఓటు హక్కు అనే విషయము చాలా చాలా విలువైనది.
అది ఇప్పుడు ఉంటున్న జనరేషన్స్కి దాని గురించిన వాట్ యు సే వాల్యూ తక్కువ కనపడుతుంది, తెలిసిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకి ఓటు హక్కు ఇవ్వడము చాలా చాలా రేర్ ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 30-40 ఇయర్స్ వెనక వెళ్తే సో కాల్డ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్లో కూడా ఈ మహిళలకి ఓటు హక్కు లేవు. ఈవెన్ ఈ నౌ వెన్ వీ స్పీక్ ఫ్యూ కంట్రీస్ డోంట్ హ్యావ్ ఈ ఓటింగ్ రైట్స్ ఫర్ విమెన్. సో అట్లాంటి ఒక నేపథ్యంలో మన దేశంలో మన స్వతంత్రం వచ్చిన వెంటనే రిపబ్లిక్ ప్రకటన చేసిన రోజు నుండి మహిళలకి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చేసి ఐదర్ రిప్రజెంటేషన్ యాజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆర్ యాజ్ అ సిటిజన్గా ఓటు వేయడానికి కానీ మీకు అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చినదికి మనందరూ కూడా మన కాన్స్టిట్యూషన్స్ రాసిన మన కాన్స్టిట్యూషన్ నేతలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకొని ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్యంగా మనం దేనికోసం పెట్టామో దానికి ఉన్న థీమ్ ఏంటి అని మీ అందరూ కూడా చెప్పారు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్న అధికారులు మాత్రం కాకుండా మీ మెప్ప మహిళలు అందరూ కూడా సభ్యులందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరూ కూడా మే 13 వెళ్ళి ఓటు వేద్దాం అని మీ అందరూ నిర్ణయం తీసుకున్నారా? అందరూ చక్కగా నిర్ణయం తీసుకున్నారా? ఇంకా డౌట్లో ఉన్నారా? 100% అందరూ కూడా ఇది ఈ ఛాన్స్ మిస్ చేయడానికి వీల్లేదు. చాలా చక్కగా మన టీం కూడా ఈ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశారు, డాక్యుమెంటరీ. చాలా అద్భుతంగా ఉందా లేదా? చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్స్ రిసీవ్ అయింది కదా. అంటే 13వ మే అందరికీ సెలవు రోజు కాదు. ఎందుకోసం సెలవు ఇచ్చారు? ఓటేయడానికి కోసం మాత్రమే. మిగిలిన పని అన్నితో దూరం పెట్టేసి ఆ రోజు ఒక్కరోజు ఖచ్చితంగా మీ ఓటు కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ ఓటు హక్కులు మీరు వినియోగించాలని కోసమే ఈ కార్యక్రమం మనం 13వ తేదీ చేయడం జరుగుతుంది. అంటే ఎవరికి ఓటు వేస్తారు ఇదన్నీ కూడా పూర్తిగా మీ స్వతంత్రంగా మీరు ఆలోచన చేసేసి మన రాష్ట్రం, మన ఊరికి, మన ఫ్యామిలీకి, మీకి, ఈ దేశానికి కావాల్సిన ఒక మంచి భవిష్యత్తు ఎవరు ఇస్తారో, ఎట్లాంటి నాయకులు ఇస్తారో, అట్లాంటి ఆలోచన ఎవరికి ఉందో అట్లాంటి నాయకుల్ని మీరే స్వతంత్రంగా స్వయంగా ఆలోచన చేసి ఎన్నికల్లో మీరు వాళ్ళని ఎలక్ట్ చేయమని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సంకల్పం స్టిక్కర్ ఒకసారి చేయండి. సంకల్పం స్టిక్కర్ తీసుకోండి నో చెప్పడం కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గౌరవ కలెక్టర్ గారు చాలా బిజీ షెడ్యూల్ వచ్చినది వారు థ్యాంక్ యూ సార్. ఎక్కడితే మీరు సింగిల్గా వస్తారు, ఇక్కడ వరకు డ్యాన్స్ వరకు రండి. మీరందరూ చెప్పాలి. ఫైనల్గా ఫోటో షూట్ ఉంటుంది. జిల్లాలో ఒక పెద్ద ఫోటో షూట్ చేస్తున్నాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేసి ఫోటో ప్రకాశం డిస్ట్రిక్ట్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఉమెన్ యాజ్ అ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఈ స్త్రీ శక్తిలో ఈ ఎన్నికల్లో చాలా ముఖ్య భాగస్వామ్యం ఉండాలి అని కోసము ఇవాళ ఆల్ ఉమెన్ యాజ్ అ థీమ్గా ఇవాళ ఈ స్వీప్ కార్యక్రమము, ఓటర్ అవేర్నెస్ కార్యక్రమము ఈ ఒంగోలు నగరంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇలా దాదాపుగా థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ ఇవాళ పాల్గొంటున్నారు. ఇక్కడ నుంచి డిఆర్ఎం స్కూల్ నుండి ఇక్కడ చర్చ్ సెంటర్ వరకు ఒక ర్యాలీగా వచ్చేసి ఇక్కడ కోలాటాలు, వివిధ పోటీలు అన్నీ కూడా వాళ్ళు పాల్గొని ఒక పండగ వాతావరణంలో ఈ రాబోయిన ఎన్నికల్లో వాళ్ళకుంటున్న ఓటు హక్కులు ఎట్లా వినియోగించుకోవాలి అని గురించిన అవగాహన సదస్సులు ఇవాళ చాలా చక్కగా జరిగింది. దీంతోపాటు ఇక్కడ చర్చ్ సెంటర్లో ఒక పెద్ద మానవగారం చేసేసి వాళ్ళందరూ కూడా ఓటర్ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటి ప్రలోభాలకి లోను కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఓటు వేయాలి కోసం ఇవాళ థీమ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఈ ఎలక్షన్స్లో పార్ట్ అండ్ పార్సల్ వాళ్ళు ఇంకొక పనులకు వెళ్ళి 13వ మేలో వాళ్ళు ఓటు కాకుండా ఎలాంటి ఒక విషయంలో కూడా రాకుండా ఉండకూడదు. ఖచ్చితంగా కదిలి రావాలని గురించి కూడా అందరికీ ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చాము. అండ్ ఈ సిమిలర్ థీమ్లో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఇవాళ ఈ వేదిక ముందు వాళ్ళ రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రైట్ ఫ్రమ్ మహిళల నుండి ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఓటర్స్, కాలేజ్ స్టూడెంట్స్ కానీ అట్లాంటి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
అండ్ వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో నెక్స్ట్ రాబోయిన ఎన్నికల్లో పాల్గొంటాము అని వాళ్ళు నమ్మకం ఇచ్చడం జరిగింది. అండ్ ఎథికల్ ఓటింగ్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నా స్వీప్ టీము, ఇక్కడ ఉన్న PDRDA, PD మెప్మా అండ్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆల్ అధికారులు అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం చేసేసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమం వలన రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం కాకుండా ఎథికల్ ఓటింగ్ ఎలాంటి ఒక ఫ్రీ బీస్ కానీ ఆ ఇండ్యూస్మెంట్స్ కాకుండా ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ చేయడానికి ఈ ప్రయత్నాలు ముందుకు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్స్ ఒక ఫ్రీ అండ్ ఫేర్ వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్స్గా చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.